రామన్నపేట మండలం కేంద్రంలో బీజేపీ కార్యకర్త ఫైనాన్స్ ఆఫీస్ ప్రారంభించిన అనంతరం స్థానిక చౌరస్తాలో మరియు సిరిపురం గ్రామంలో పల్లెపల్లె మోడీ ప్రతి ఇంటికి మోడీ సంక్షేమం నరేంద్ర మోడీ గారు అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ విస్తృత ప్రచారం చేసిన భువనగిరి పార్లమెంటులో బీజేపీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు. ముఖ్యంగా పార్లమెంటుకి ఎన్నికల సందర్భంగా ఈరోజు రామన్నపేట మండలంలోని ఇంద్రపాల్ నగర్, భోగారం, రామన్నపేట, సిరిపురం ఈ గ్రామాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా అనే భావన వ్యక్తమవుతుంది. మరోసారి ప్రధానమంత్రి మోడీ కావాలనే భావన నిగురు కప్పిన నిప్పులాగా తెలుస్తుంది. చాలామంది రాజకీయ అజ్ఞానులు ఒక ఎమ్మెల్యే లేడు, 6 ఎమ్మెల్యేలు కాంగ్రెసే, బీజేపీ ఎట్లా గెలుస్తుందనే వాదన ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఏ సర్వే చూసినా, ఏ యొక్క మీడియా సంస్థ ఒపీనియన్ తీస్తున్నా, ఏ యొక్క పబ్లిక్ ఒపీనియన్ తీస్తున్నా 100% భువనగిరిలో బీజేపీ గెలుస్తుంది, భువనగిరిలో కాషాయ జెండా గెలుస్తుంది, భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ గెలుస్తుంది, ఢిల్లీలో ప్రధానమంత్రి మూడోసారి మళ్ళీ వస్తున్నాడు అనేది గ్యారంటీ. రాహుల్ గాంధీకే గ్యారంటీ ఉండదు, కానీ మోడీ గ్యారంటీ ఈజ్ 100% గ్యారంటీ. ఎందుకు ఇది వస్తుందంటే 2-3 ఫ్యాక్టర్స్. ఒకటి, మోడీ గారు గత 10 సంవత్సరాలు జరిగినటువంటి దేశం, ధర్మం, డెవలప్మెంట్, సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాల్లో తీసుకెళ్లారు. ప్రతి ఇంటికి దాదాపు 10 పథకాలు వస్తున్నాయి. అది ఉచిత రేషన్ కానీ, మరుగుదొడ్డి కానీ, ఉజ్వల గ్యాస్ కానీ, ఎల్ఈడి బల్బ్స్ కానీ, ఇంద్రధనుష్ వ్యాక్సిన్ కానీ, కోవిడ్ వ్యాక్సిన్ కానీ, మాతృవందన స్కీమ్ కానీ, మాతృ శిశు అభియాన్ కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ, జీవన సురక్ష యోజన కానీ, తాటి రీసెర్చ్ కేంద్రం చేయటం జరిగింది. జనగాంలో నేను డాక్టర్ చేపట్టి డెలివరీస్ బయట కూడా ఒక్కొక్కటి 50,000 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నామని 100 పడకల మాతా శిశు హాస్పిటల్ స్థాపించాను. ఈరోజు 400 డెలివరీలు నెలకు అవుతుంది. అందుకొరకు మోడీ బూర నరసయ్య గౌడ్కి ఓటు వేస్తామంటుంది. చర్యలలో విద్య అనేది చాలా కీలకం కాబట్టి పాలిటెక్నిక్ కాలేజీ నేను పర్మిషన్ చెప్పి చేపించాను. ఈ యొక్క నవరత్నాలు 9,000 కోట్లు. అదేవిధంగా ప్రతి గ్రామంలో 80% మీరు అడగండి, బూర నరసయ్య గౌడ్ వేయించిన సీసీ రోడ్ అని ఉంటుంది, వాటర్ ప్లాంట్ అని ఉంటుంది, కమ్యూనిటీ భవన్ అని ఉంటుంది, ఎల్ఈడి బల్బ్స్ అన్న ఉంటాయి, ఐమాక్స్ బల్బ్. అందుకొరకు బూర నరసయ్య గౌడ్ చేస్తున్నారు. ఒక గతంలో కోల్పోయి ఇబ్బంది పడ్డాం, భువనగిరి బోసిపోయిందని వేయటం జరుగుతుంది. అందుకొరకు దయచేసి మీ ద్వారా భువనగిరి ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరందరూ పవనం పువ్వు గుర్తుపెట్టేయండి. నేను మోడీ గారి హయాంలో పనిచేస్తాను. నేను అపోజిట్ గవర్నమెంట్ మోడీ ఉన్నా, టీఆర్ఎస్ ఎంపీ ఉన్నా, ఇన్ని తెచ్చిన వాడిని అయితే సొంత గవర్నమెంట్లో కనీసం 20,000 కోట్ల అభివృద్ధి పనులు తేవటం నా లక్ష్యం అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.